నమస్తే మిత్రులారా, నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఈరోజు చాలా ఇంపార్టెంట్ న్యూస్ అయితే ఉన్నాయి. వివిధ మెయిన్ పేపర్లో వచ్చినటువంటి అన్ని న్యూస్ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వడం లేదు. తప్పకుండా మీ నుంచి నేను ఆశించేది లైక్ మాత్రమే కాబట్టి తప్పకుండా లైక్ ఇస్తాం మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. మెయిన్గా చూసినట్లయితే టెట్ 2024 అభ్యర్థులకు నేటి దాకా ఎడిట్ ఆప్షన్లలో తప్పులు చూపిస్తున్నాయి అంటున్న అభ్యర్థులు. నిజంగా చెప్పాలంటే ఏదైతే 12-13 తారీఖులలో మనకు ఎడిట్ ఆప్షన్కి అవకాశం ఇస్తే అది ఏమి ఇంతవరకు ఎడిట్ చేసినా కానీ అవి అన్ని యాజిటేజ్గా ఇంకా తప్పులే చూపిస్తున్నాయని చాలామంది చెప్తూ ఉన్నారు. అయితే ప్రింట్ ఎవర్ అప్లికేషన్ ఫామ్ అనేటువంటి తీసి చూసుకుని అన్ని తప్పులు చూపిస్తున్నాయి సార్ అని చెప్తున్నారు. అదే రకంగా స్టేట్కి సంబంధించింది డేటా అనేటువంటిది మన స్టేట్ గవర్నమెంట్ దగ్గర ఉండదు కాబట్టి అది 0 అనేటువంటిది వస్తుంది. కాబట్టి ఇవన్నీ విషయాలు కూడా ఈ వీడియోలో మాట్లాడుకోవడానికి ప్రయత్నం అయితే చేస్తాం. చూడండి మిత్రులారా, మెయిన్గా చూసినట్లయితే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారము 12న టెట్ అభ్యర్థులకు ఎడిట్ ఆప్షన్ కోసం ప్రయత్నించగా వెబ్సైట్లో సాంకేతిక సమస్యలు వచ్చినాయి. దీంతో ఎడిట్ ఆప్షన్ ఇవ్వడానికి నేడు ఆఖరి అవకాశం అని చెప్పడం జరిగింది. ఎడిట్ చేయడానికి అభ్యర్థులు ప్రయత్నిస్తుండగా గతంలో టెట్ మార్కుల ఫలితాలను తేదీలను తప్పుగా చూపిస్తున్నాయని, అలాగే తాము ఎడిట్ చేసుకున్నటువంటి విషయాలు కూడా తిరిగి తప్పుగా చూపిస్తున్నాయని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు వాటిని సరిచేసి వెబ్సైట్ అందుబాటులో పెట్టేలా చూడాలని అభ్యర్థులు కోరుతున్నారు. టెట్ 2024కి సంబంధించినటువంటి జూన్ 2 వరకు నిర్వహించారు. దానికి సంబంధించినటువంటి మే 20 నుంచి జూన్ 2 వరకు ఎగ్జామ్ నిర్వహించారు. జూన్ 12న ఫలితాలు విడుదల చేశారు. మొదటి టెట్ పరీక్ష ఆన్లైన్లో రాష్ట్రంలోని 11 జిల్లా కేంద్రాలు నిర్వహించారు. అయినప్పటికీ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అయితే ఇవన్నీ కూడా తప్పుగా చూపించడం ద్వారా కొద్దిగా ఆందోళన చెందుతున్నారు అభ్యర్థులు. అయితే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అయితే తప్పకుండా అయితే సాంకేతిక సమస్యలు ఉన్నాయి. మీరు టెట్ అప్లై చేసినప్పటికీ మీకు సంబంధించినటువంటి అవి కొద్దిగా అప్లికేషన్లో మనకు తప్పు ఉన్నప్పటికీ వాటిని కరెక్ట్ చేసి మనం సబ్మిట్ చేస్తే సక్సెస్ అని వస్తే ఆటోమేటిక్గా అవన్నీ డేటా అనేటువంటిది మన హాల్ టికెట్ నెంబర్ కొట్టినమ్మడే గవర్నమెంట్ దగ్గర ఉంటుంది కాబట్టి తప్పకుండా అది ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుంది. ఈ రోజు తర్వాత దాదాపు అప్డేట్ కావడానికి అవకాశం ఉంటుంది. దానికి మనం ప్రింట్అవుట్ తీసుకొని చూసుకుంటే సరిపోతుంది రేపటి నుంచి. అదే రకంగా మరొక విషయం ఏంటంటే సీటెట్కి సంబంధించినటువంటి 0 క్యాప్చర్డ్ అని వస్తుంది. అయితే సీటెట్కి సంబంధించినటువంటి ఇవి డేటా అనేటువంటిది మన దగ్గర ఉండదు, సెంట్రల్ గవర్నమెంట్ మనకి ఇవ్వదు కాబట్టి దానికి సంబంధించినటువంటి తప్పు అయితే చూపిస్తూ ఉన్నది. సో మనము ఒకసారి అయితే దీనికి సంబంధించింది మనం క్యాప్చర్ చేసినప్పుడు తప్పకుండా ఆ రకంగా 0 అని చూపిస్తుంది. ఇక సాంకేతిక సమస్య అయితే ఉంది, దానికి అధికారుల దృష్టికి తీసుకెళ్లడం అనేటువంటి జరిగింది కాబట్టి వాళ్ళు ఏ రకమైనటువంటి సమాధానం ఇస్తారనేటువంటి చూద్దామని. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఆ కోర్సు లేదు, అభ్యర్థులు లేరు. ఆయుష్ 308 పోస్టుల నియామకానికి జాబ్ క్యాలెండర్ ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వము. ఈ నెలలోనే నోటిఫికేషన్, నవంబర్లో పరీక్ష, ఇతర రాష్ట్రాల అభ్యర్థులతో భర్తీకి స్కెచ్, మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు తీరుపై సర్వత్రా విమర్శలు. చూడండి, ఇక ఖాళీల భర్తీపై సర్కారు నజర్. కాబట్టి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అయితే దాదాపుగా 308 పోస్టులు జాబ్ క్యాలెండర్లో ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఆయుష్లోనే ఇంకా 308 పోస్టులకు అభ్యర్థులే లేరని చెప్తూ ఉన్నది. కాబట్టి ఒకసారి చూడాలి, ఇలాంటి కోర్సు చేసినటువంటి వాళ్ళకు అదృష్టవంతులు. అదే రకంగా మెయిన్ అప్డేట్ చూసినట్లయితే ఇప్పుడు డిఎస్సి వేకెన్సీపై అధికారుల దృష్టి. 6,000తో డిఎస్సి రాజనరసింహ 6,000 కాదు, దాదాపు 12,000 నుంచి 15,000 తోటి డిఎస్సి అనేటువంటిది మెగా డిఎస్సి వేయాలి. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అయితే డిఎస్సి అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్క నిరుద్యోగ అభ్యర్థికి. ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం ఎస్జిటి మరియు స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి ఎస్జిటికి సంబంధించిన వేకెన్సీ అయితే చాలా ఉన్నాయి. స్కూల్ అసిస్టెంట్ ఏ సబ్జెక్టులకు వేకెన్సీ ఉంది, ఎలా ఉంటుంది అనేటువంటిది ప్రత్యేకంగా వీడియో చేస్తాను. ఒకవేళ కావాలంటే తప్పకుండా కామెంట్ చేయండి, ఈరోజు వీడియో చేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను. సో ఎనీహౌ మిత్రులారా, ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అయితే ఇది ఈరోజు ఇన్ఫర్మేషన్. సో ఎలాంటి అప్డేట్స్ మీ అందరికీ అందించడానికి ప్రయత్నం చేస్తాను. వీలైతే లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. బాయ్. సీ యూ.